చూడ్డానికి కళ్ళజోడు పెట్టుకుని సాఫ్ట్గా సింపుల్గా కనిపిస్తున్నాడు. ఇన్నోసెంట్ క్యారెక్టర్ అనుకున్నారేమో. శేషు. శేషు అంటే నాగుపాము లెక్క. పగబట్టి కాపు కాచినట్టే ఉంటాను, కానీ అదును చూసి కాటేస్తాను. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో అన్నట్టు ఎవరిలో ఏ రహస్యం ఉంటుందో తెలీదు. ఆ రహస్యాలన్నీ రహస్యంగా బయటికి లాగుతా, అందరి గుట్టు రట్టు చేస్తా. థ్యాంక్స్ నాన్న. బా నాన్న, అచ్చమైన విలన్లా ఎంత బాగా చేసావో. కేక్ కటింగ్ చేద్దాం. పర్వాలేదులే మాధవి, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారుగా, వాళ్ళెందుకు డిసప్పాయింట్ చేయటం? రాధ నా కోసం మదర్స్ డే సెలబ్రేట్ చేసిందిగా, అంటే తను నా కూతురనేగా. మనోహర్ నా అల్లుడు. యాండి, ఏంటండి చూస్తారేంటి? రండి, మన అమ్మాయికి అప్పగింతలు చేద్దాం. రండి. రండి, మీరు రండి. రండి, రామ్మా. మనోహర్, మా అమ్మాయిని ఇన్నేళ్ళు గుండెల్లో పెట్టుకుని అపురూపంగా పెంచుకున్నా. ఇక మీదట తనకి సర్వస్వం నువ్వే. కంటికి రెప్పలా కాపాడుకో బాబు. అమ్మ రాధా, కోడలంటే పుట్టింటి పరువుని, అత్తింటి గౌరవాన్ని నిలబెట్టేలా ఉండాలి. సహనంతో కాపురం చేయాలి. ఈ ఇంటి సంతోషానికి నువ్వు కారణం కావాలే తప్ప కలతలకి కారణం కాకూడదు. హే, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నువ్వు లేకుండా మేము ఎలా ఉండగలము అనా? ఈ ఇంట్లో ప్రతి వస్తువు నిన్ను గుర్తు చేస్తూనే ఉంటుందిగా. నీ అల్లరి, ఆనందం. నేను కోప్పడితే మీ నాన్న నిన్ను బుజ్జగించటం, నువ్వు మీ నాన్న కలిసి నన్ను ఏడిపించటం, వంటింట్లో మన కబుర్లు, నీకొచ్చిన ప్రైజ్లు అన్నీ నిన్నే గుర్తు చేస్తూ ఉంటాయి. మా గుండె చప్పుడు కూడా నీ పిలుపులాగే వినిపిస్తుందమ్మా. అల్లుడు గారు, మాకు ఒక్కగానొక్క కూతురు. మా ఇంటి సంతోషం, అదృష్టం అన్నీ తనే. ఇప్పుడు నీ ఇంటి మహాలక్ష్మిలా పంపిస్తున్నాం. తప్పు చేస్తే సరిదిద్దు, నీకు నచ్చేలా మార్చుకో. కానీ తను నొచ్చుకునేలా మాత్రం ప్రవర్తించుకో. నేను మిమ్మల్ని వదిలే ఎక్కడికి వెళ్ళను. అలా అనకూడదమ్మా. ఆడపిల్లలకి పెళ్లి చేసుకుని అత్తారింట్లో ఉంటేనే గౌరవం. అదే అదే మన సాంప్రదాయం. ఆడపిల్లని పెంచి చదివించి ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఎంత బాధ్యత, గౌరవం ఉంటాయో
అదే ఆడపిల్లకి ఇన్నేళ్లు పెరిగిన ఈ ఇల్లు నీది కాదు, మేము నీ సొంతం కాదు అని పరా ఇంటికి పంపడంలో బాధ్యతను మించిన బాధ, గర్వానికి మించిన గుండె కోత ఉంటాయమ్మా. ఈ ఆచారం పాటించాలని నిబంధన పెట్టిన వాడికి బహుశా కూతురు ఉండుండదు. ఉండుంటే ఇలాంటి నియమం పెట్టేవాడే కాదు. అప్పుడు ఏ కూతురు తల్లిదండ్రులకి దూరం అయ్యేదే కాదు. రాధా, వావ్! నేనైతే నిజంగా ఏడు పాపుకోలేకపోయాను. ఆడపిల్ల తల్లిదండ్రులు పడే బాధని కళ్ళ కట్టినట్లు చూపించారక్క. ఏడ్చారు వీళ్ళు, వీళ్ళ ఓవరాకిను. అవునవును, చాలా బాగా చేశారు. ఎంటర్టైన్మెంట్ కాస్త ఎమోషన్ అయిపోయింది. తిన్ రాధా. పదండి, అందరం భోజనాలు చేద్దాం. పదండి. పదండి. వదినా ఒక్క నిమిషం. ఏంటి శేషు? ఈ సెలబ్రేషన్ లో మీరు ఆశ్చర్యపోయే ఒక సర్ప్రైజ్ కూడా బయటపడబోతోంది. ఏంటి శేషు అది? ఇన్ని రోజులు మనం అన్యోన్య దంపతులుగా చిలకా గోరింకల్లాగా జంటగా చూసిన ఈ రాధా మనోహర్లు నిజానికి భార్యాభర్తలే కారు. వీళ్ళకసలు పెళ్ళే కాలేదు. ఏం మాట్లాడుతున్నావు శేషు? వీళ్ళకి పెళ్లి కాకపోవడం ఏంటి? నేను చెప్పేది నిజం వదినా. నాకు వీళ్ళ మీద ముందు నుంచి అనుమానంగానే ఉంది. మొన్న పూజల కోసం గోత్రనామాలు రాయమన్నారు. ఇద్దరు సంబంధం లేకుండా ఎవరి ఫ్యామిలీ డీటెయిల్స్ వాళ్ళు ఇచ్చేశారు.